మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్తో పోల్చడం జరిగింది. 1200 మంది అమరవీరులు ప్రాణత్యాగానికి వచ్చిన తెలంగాణని ఒక పాకిస్తాన్తో పోల్చడం జరిగింది. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి ఆ గోరెట్టి రమేష్, మన ఓయూ స్టూడెంట్ మనతో పాటు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే. ఏదైతే బీజేపీ ఎంపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్తో పోల్చడం జరిగింది. ఎందుకంటే తరతరాలుగా తెలంగాణని ప్రతి ఒక్కరు దొక్కుతారు. ఎందుకంటే 6 దశాబ్దాల నుంచి మనం ఆంధ్రవలస పాలనలో దోపిడీకి గురయ్యాము. నీళ్లు నిధులు అని చెప్పి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని 1200 మంది అమరవీరులు బలిదానం చేసి వచ్చిన తెలంగాణని పాకిస్తాన్తో పోల్చడం ఎలా చూడొచ్చు అసలు? ఇక్కడ బీజేపీలకు చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఈ దేశంలో ఉన్న బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కావచ్చు, జై శ్రీరామ్ అనే మాట లేకుండా, హిందూ అనే పదం లేకుండా, పాకిస్తాన్ అనే పేరు ఎత్తకుండా ఫస్ట్ వీళ్ళకి పూడగడవు. వీళ్ళు తేజస్వి అనే ఓ లుచ్చనా కొడుకు మాట్లాడుతుంటే సిగ్గులే అని తెలంగాణ ఎంపీలు లోక్సభలో సపోర్ట్లు కొడుతున్నారు సమర్థిస్తూ. వీళ్ళకి సిగ్గు ఉండాలి. మరి వీళ్ళు పాకిస్తాన్కు సంబంధించినటువంటి వ్యక్తులా, లేకుంటే ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులా? ఈ దేశ అస్తిత్వం గురించి మాట్లాడకుండా, తెలంగాణ పోరాటం, తెలంగాణ త్యాగం ఏందో తెలియకుండా ఎవడో లుచ్చగాడు మాట్లాడుతుంటే వానికి మద్దతు ఇస్తున్నటువంటి వీళ్ళు కూడా వీళ్ళు ఏందో కూడా తెలంగాణ సమాజమే నిర్ణయించాలి. వీళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలకు కూడా సిగ్గుండాలి కొంచెం అన్న. తెలంగాణ మట్టిని అవమానిస్తున్నప్పుడు, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరుస్తున్నప్పుడు కనీసం నోరెత్తని మీరు ఈ తెలంగాణ ద్రోహులు గారా? మీరు పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తుల? ఈ తెలంగాణలో పుట్టి, ఈ తెలంగాణలో పెరిగి, తెలంగాణ ఓట్లతోటే మీరు ఎంపీలు అయ్యి పార్లమెంట్కి పోయిన చరిత్ర మీది కదా. మరి తెలంగాణని అవమానపరుస్తుంటే, తెలంగాణను అవమానపరిస్తే నిన్ను అవమానపరిచినట్టు కాదా? నీ ఇజ్జత్ తీసినట్టు కాదా? నీ సిగ్గు తీసినట్టు కాదా? తెలంగాణ ఎంపీలకు సిగ్గుశరం ఉండాలి కొంచెమన్నా. తెలంగాణ కోసం 1969లోనే మలిదశ ఉద్యమంలో వందలాది మంది ప్రాణతర్పణం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఎంతోమంది అమరులైన చరిత్రలో, అదే పరంపరలో 2014 వరకు కూడా తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. మా నీళ్లు మాకు కావాలని, మా నిధులు మాకు కావాలని, మా ఉద్యోగాలు మాకు కావాలని, ఈ తెలంగాణ అస్తిత్వం కోసం, ఈ తెలంగాణ నేల కోసం, ఈ తెలంగాణ మట్టి కోసం ఎంతో పోరాటం చేసి, ఎంతో మంది బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. అసలు మీకు మా తెలంగాణ చరిత్ర ఏం తెలుసని మీరు మాట్లాడుతారు? కొంచెమన్నా సిగ్గుండాలి మీకు. ఈ తెలంగాణ నేల మీండి నిజాముని కింద వేల సంవత్సరాలుగా సాయుధ పోరాటం చేసి తుపాకులు పట్టుకొని నిజామునికి ఎదురు తిరిగి నిజామునికి గోరిగట్టినటువంటి చరిత్ర తెలంగాణ మట్టుకున్నది. అదే పరంపరలో ఆంధ్రలో కూడా ఇక్కడికి వెళ్ళి తరినటువంటి చరిత్ర కూడా తెలంగాణ మట్టుకున్నది. విప్లవాలు పుట్టినటువంటి నేల, పెన్నులు పట్టుకున్నటువంటి చేతులతోటే గన్నులు పట్టుకున్నటువంటి చరిత్ర కూడా తెలంగాణ మట్టుకున్నది. ఈ తెలంగాణ విప్లవాలకు పురుడు పోసిన గడ్డ. ఈ తెలంగాణ ఎప్పుడు నిరంతరం నిండు గర్భిణి. యుద్ధం సిద్ధమవుతున్నప్పుడు నిరంతరం పోరాట యోధుల్ని కనడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేల తెలంగాణ మట్టుకున్నది. ఆ తెలంగాణ మట్టి చరిత్ర తెలియకుండా, తెలంగాణ నేలకు ఉన్నటువంటి అస్తిత్వాన్ని, తెలంగాణ పోరాటాన్ని తెలియకుండా మీరు కించపరిస్తే ఖబర్దార్ బిడ్డ, మీ సంగతి ఏందో మేము చూస్తాం. మీ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలారా, మీరు ఎక్కడ గ్రామాల్లో తిరిగినా కూడా మిమ్మల్ని వెంబడించి కూడా తన్ని తరతాను కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తేజస్వి గుర్తుపెట్టుకో, మా తెలంగాణ నేల మీదకి రా, తెలంగాణ అస్తిత్వం ఏందో తెలుసుకో, మా తెలంగాణ పోరాట చరిత్ర ఏందో తెలుసుకో. ఏం తెలియకుండా మాట్లాడితే నిన్ను చెప్పులు తీసుకొని తన్నే రోజులు కూడా దగ్గర పడ్డాయని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను. తెలంగాణ గడ్డ మీదకి వెళ్ళి ఉస్మానియా వేదికగా. ఇప్పుడు తెలంగాణ గురించి ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడిండు అని క్లియర్గా మనకు అర్థమవుతుంది. మీరు ఒక పాట రూపంలో అతనికి ఎలా బుద్ధి చెప్తారు? ఇదొక్కటే చెప్తున్నామన్న, తెలంగాణను ఆంధ్రులు దోసుకుంటారు అన్నప్పుడే ఈ తెలంగాణలో అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేసి ఇక్కడ తెలంగాణ సాధించుకున్నాం. ఆ సందర్భంలోనే ఎన్నో సందర్భాలుగా మేము చెప్తా ఉన్నాం. అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా, ఈ సుంటూ రమ్మంటే ఇల్లంతా నాదంటారా, బల బల తిన్నింటి వాసాలు లెక్కెడతారా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా.